స్నేహ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో పవిత్రంగా భావించి పూజించే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ తులసి మొక్కను ఇంట్లో ఉంచి పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే తులసి మొక్క మహావిష్ణువుతో సమానంగా భావిస్తారు. తులసి మొక్కలు లక్ష్మీ సమేత అయిన మహావిష్ణువు కొలువై ఉంటాడని ప్రజల నమ్మకం. అందువల్ల ప్రజలందరూ తులసి మొక్కను ఇంట్లో పెట్టి వాటిని పూజిస్తూ ఉంటారు. అయితే తులసి మొక్కని పూజించేటప్పుడు కొందరు వారికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల వల్ల ఇంట్లో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తులసి మొక్కను పూజించేవారు చెయ్యకూడని పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఉదయం స్నానం చేసిన వెంటనే తులసి మొక్కకు నీళ్లు పోయటం చాలా మందికి అలవాటు. తల స్నానం చేసిన వెంటనే జుట్టు ఆరకుండా తడి జుట్టుతో పొరపాటున కూడా తులసి మొక్కకు నీళ్లు పోయరాదు. జుట్టు బాగా ఆరబెట్టుకొని ముడి వేసుకున్న తర్వాత మాత్రమే తులసి మొక్కకు నీరు పోసి పూజ చేయాలి. అలాగే చాలా మంది ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ తులసి మొక్కను ఉంచి పూజిస్తూ ఉంటారు. అయితే ఇంటి వాస్తు నియమాల ప్రకారం మాత్రమే తులసి మొక్కను ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచి పూజించాలి. ఇలా ఎక్కడ పడితే అక్కడ తులసి మొక్కను ఉంచడం వల్ల ఆ ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. ఇక తులసి మొక్క నాటిన కుండిలో చాలా మంది చిన్న చిన్న పూల మొక్కలు ఇతర మొక్కలను నాటుతూ ఉంటారు. అయితే తులసి మొక్క నాటిన కుండిలో ఏ ఇతర మొక్కలను నాటరాదు. ముఖ్యంగా ముళ్ళు ఉన్న మొక్కలను తులసి చెట్టుకు దగ్గరగా ఉండకుండా చూసుకోవాలి. తులసి మొక్కను ఎక్కడ పడితే అక్కడ నాటడం వల్ల వచ్చిపోయేవారు తులసి మొక్కను తాకుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం దూరం అవుతుంది. ఇక ఆదివారం పూట తులసి మొక్కకు నీరు పోయరాదు. అలాగే సాయంత్రం తులసి మొక్కకు ముందు దీపం వెలిగించిన తర్వాత పొరపాటున కూడా మొక్కని తాకరాదు.